హాయ్ ఫ్రెండ్స్, పనసకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్ద కాయ కదా. నాకైతే పనసకాయ అంటే చాలా ఇష్టం అండి. అదే చూడండి, పనసకాయ కోస్తున్నాడు మా అబ్బాయి. పనస గింజకి మొలకొచ్చింది. కాయ లోపల ఉండగానే మొలకొచ్చిందండి. ఎక్కడ పడితే అక్కడ మొలకలు వస్తూనే ఉంటాయి, కానీ కాయ లోపల మొలక రావడం అనేది కొంచెం విచిత్రమే. కాయలు అయితే బాగున్నాయండి. పనస పిక్కలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా ఇష్టం అండి, నేనైతే చాలా తింటాను ఇవి. వీటిని కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకొని, కత్తికి కూడా నూనె రాసి తీస్తారండి, లేకపోతే చేతులకి జిడ్డు జిడ్డుగా అంటుకుంటుంది. అందుకోసం చాలా మందికి కోయడం రాదు. ఈ పనసకాయల్ని కోయడం వచ్చిన వాళ్ళే కోస్తారు వీటిని. చూడండి, నిదానంగా మంచిగా తీస్తాడు మా అబ్బాయి అయితే. గింజలు మొత్తం తీసేసి చూడు, తొందర ఖరాబ్ అవుతాయి. గింజలు కొన్ని అట్లే ఉండని. బాగున్నాయి కదండి, పెద్ద పెద్దగా ఉన్నాయండి. కానీ ఇది చాలా రోజు ఇట్లా పగిలింది. కాయ పైనుంచి, చెట్టు పై నుంచి కోయడంతో ఇట్లా పగలడం వల్ల కొంచెము పాకానికి రాకముందే పగిలిందండి. దానివల్ల కొంచెం స్వీట్ తగ్గినాయి. స్వీట్ అయితే అంతగా లేవు, కానీ బాగున్నాయి. ఇవి ఒకటి బాగున్నాయండి. ఎప్పుడు పనసకాయ తెచ్చినా మా అబ్బాయి వస్తాడండి. తెచ్చింది మా తమ్ముడు వాళ్ళు, కానీ వాళ్ళకి కోయడం రాదంట. 2 రోజుల నుంచి పనసకాయ కొయ్యి అంటా ఉంటే ఇప్పుడు కూర్చున్నాడు. మేమైతే పనసకాయ తింటున్నాం ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా పనసకాయలు తింటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. పనసకాయ టేస్ట్ ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.